ట్రైయింగ్ దేర్ బెస్ట్. భయ ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే ఇది భారతీయుడు వన్. దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. భయ ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే ఇది భారతీయుడు వన్ అని. సో ఆల్రెడీ యాంటీ కరప్షన్ మీద స్టోరీ అనేది తెలుసు మనకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. అయితే శంకర్ ఎలా స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడనే ఇంట్రెస్ట్ తోటే చాలామంది వచ్చారు. అంటే ఏ కాన్సెప్ట్ చెప్తున్నాడో అనేది దేని మీద అంటే మోటో ఏంటిది అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. కమల్ యాక్టింగ్ అయితే ఇక అన్బిలీవబుల్ బాగుంది. బీజిఎం కూడా లాస్ట్ ఇంటర్వెల్ సీన్ కూడా వచ్చే బీజిఎం అయితే బాగుంది. సాంగ్స్ అయితే మనకు డబ్బింగ్ కాబట్టి మనకు సెట్ కాలేదు. ఈ సినిమా ఏంటంటే మనకి భారతీయుడు 2 అనేది మనం అదా శ్రీకు లాస్ట్ టైం మనం మన విలేజ్ కి వెళ్ళినప్పుడు 1 వీక్ పాటు బర్రెపాలు తాగాం గుర్తుందా? ఇది 28 ఏళ్ల కిందట భారతీయుడు సినిమాకు సీక్వెల్. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్లు కీలక పాత్రను పోషిస్తున్నారు. భారతీయుడు 2 నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గ్లింప్స్ తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు మొత్తం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారతీయుడు 2 సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను మించి ఉందా? మొత్తానికి భారతీయుడు 2 సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. భారతీయుడు 2 సినిమా దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. భయ ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే ఇది భారతీయుడు వన్ అని. సో ఆల్రెడీ యాంటీ కరప్షన్ మీద స్టోరీ అనేది తెలుసు మనకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. అయితే శంకర్ ఎలా స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడనే ఇంట్రెస్ట్ తోటే చాలామంది వచ్చారు. అంటే ఏ కాన్సెప్ట్ చెప్తున్నాడో అనేది దేని మీద అంటే మోటో ఏంటిది అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. కమల్ యాక్టింగ్ అయితే ఇక అన్బిలీవబుల్ బాగుంది. బీజిఎం కూడా లాస్ట్ ఇంటర్వెల్ సీన్ కూడా వచ్చే బీజిఎం అయితే బాగుంది. సాంగ్స్ అయితే మనకు డబ్బింగ్ కాబట్టి మనకు సెట్ కాలేదు. ఈ సినిమా ఏంటంటే మనకి భారతీయుడు 2 అనేది మనం అదా శ్రీకు లాస్ట్ టైం మనం మన విలేజ్ కి వెళ్ళినప్పుడు 1 వీక్ పాటు బర్రెపాలు తాగాం గుర్తుందా? ఇది 28 ఏళ్ల కిందట భారతీయుడు సినిమాకు సీక్వెల్. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్లు కీలక పాత్రను పోషిస్తున్నారు. భారతీయుడు 2 నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గ్లింప్స్ తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు మొత్తం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారతీయుడు 2 సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను మించి ఉందా? మొత్తానికి భారతీయుడు 2 సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. భారతీయుడు 2 సినిమా